హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో పిల్లలు బలంగా ఒళ్ళు గట్టిపడేలాగా చేసే బేబీ డిన్నర్ రెసిపీని చూద్దాము. మనం ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెడితే మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి 100% నచ్చుతుంది ఈ రెసిపీ. 1 year బేబీ నుండి 5 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లలు ఒళ్ళు గట్టిపడేలాగా చేసే మరికొన్ని హెల్తీ వెయిట్ గెయిన్ డిన్నర్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ డిన్నర్ రెసిపీ కోసం చపాతీని ప్రిపేర్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన చపాతీని చిన్న చిన్న ముక్కల్లాగా తుంపుకుంటూ జార్లో వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 glass వరకు పాలుని పోసుకుని పాలుని పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుని మనం గ్రైండ్ చేసుకున్న చపాతీని వేసి పిల్లలు టేస్ట్కి తగ్గంత బెల్లాన్ని కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళొక్కసారి మొత్తం కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. యమ్మీగా ఉంటుంది టేస్ట్ అయితే. 3 tablespoons గోధుమ రవ్వ, ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ గోధుమ రవ్వ 6th month చిన్నారుల దగ్గర నుండి పెట్టుకోవచ్చు. 2 minutesలో మనకి ఇలా వేగి ఉంటాయి. 250 ml వరకు మిల్క్ని పోసుకుని తురుముకున్న 1/2 carrotని వేసి కుక్ చేసుకోవాలి. 1 year బిలో కిడ్స్కి అయితే మిల్క్ ప్లేస్లో వాటర్ని యూజ్ చేయండి. 2 minutesలో మనకి ఇలా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.